మీరు రాజమౌళి గారి సినిమాలకి కొన్ని సినిమాలు చేశారు, సెంథిల్ గారు కెమెరామెన్గా ఉన్నా కానీ చేశారు. రాజమౌళి గారిలో మీరు గమనించిన క్వాలిటీస్ ఏంటి? ఆయన చాలా వర్క్ డెడికేటెడ్ మనిషి అండి. ఆయన ఏ క్షణమైనా ఒక్క క్షణమైనా అలా కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను చూసిన సమయంలో మటుకు ఆయన షాట్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ షాట్ ఎట్లా తీయాలా, ఆ షాట్ ఎట్లా బాగుంటుంది, ఏం చేయాలి, ఎవ్రీ టైం ఆయన షార్ట్స్ గురించి ఆ ఒక కాన్సెప్ట్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయనలో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. వర్క్ డెడికేటెడ్ మనిషి అంటే నాకు తెలుసున్న వాళ్ళు రాజమౌళి గారు ఒకరు. మరి ఆయన షూటింగ్లు ఎందుకు డిలే అవుతూ ఉంటాయి? పర్ఫెక్షన్గా చేస్తూ ఉంటారండి ఆయన, ప్రతి ఒక్కటి కేర్ తీసుకుని. అందుకనే కదండి ఆయన సినిమాకి మీరు వేరే సినిమాకి చూస్తే తెలుస్తుంది పర్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు సింహాద్రి, సై ఇవన్నీ బహుశా మీరు ఉండొచ్చు. అప్పుడు సై సినిమా కానీ అంతకుముందు వచ్చిన ఛత్రపతి కానీ వీటన్నిటికీ మీరు పనిచేశారు కదా, అప్పుడు కూడా ఇలా డిలే చాలా కాలం పట్టేదా? షూటింగ్ డేస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయినా అంటే అప్పుడు జరిగే వాటిలో నెంబర్ ఆఫ్ డేస్. బాహుబలి అంటే ఒక సపరేట్ కేటగిరీ మూవీ అది. ఇవన్నీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే మూవీసే కదా. అవి ఎన్ని రోజులు తీశారు అసలు? అవి బిలో 100 అండి, బిలో 100 డేసే తీసినవి అవన్నీ కూడా. బిలో 100 అంటే డేస్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి నాకు గుర్తులేదు. బిలో 100 తీసాము అన్నీ. ఓకే. 65-70 డేస్ అవి కామన్గా ఉండే డేసేనండి. ఎందుకంటే ఒక రేంజ్ ఆఫ్ సినిమా తీయాలి అని అంటే, ఎందుకంటే ఆయన సినిమాల్లో కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు సై తీసుకున్నారనుకోండి, సై గేమ్ సినిమా అది కంపల్సరీ మీకు 20 రోజులు 30 రోజుల్లో సినిమా అవ్వాలంటే అవ్వదండి. ఎందుకంటే అది ఒక గేమ్ ఆడించాలి, దానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది, దాంట్లో అనేక రకాలైన షార్ట్స్ బిల్డప్ షాట్లు తీయాల్సి ఉంటుందండి గేమ్ అంటే. అవి ఒక నెంబర్ ఆఫ్ డేస్ అటు ఇటుగా ఉంటాయి. ఓకే. అదే ఛత్రపతి అనుకోండి, ఛత్రపతి కూడా అది ఒక ఇంట్రెస్టింగ్ మూవీ, దాని గురించి సముద్రంలో తీయాలి అది, ఇట్లాంటి వల్ల అవి అలా ఆయన ఏ మూవీ తీసుకున్నా ఒక డిఫరెంట్ వేలో ఉన్నాయి ఇప్పుడు వరకు మీరు చూసిన అట్లా. ఏదైనా సరే మీరు డిస్కషన్లో పాలు పంచుకునే వాళ్ళ ఆయనతో సినిమాలు చేసేటప్పుడు? తక్కువ అండి, తక్కువ. ఎందుకంటే ఛత్రపతి టైంలో మాత్రమే పాలు పంచుకున్నాం. ఎందుకంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత రేపు ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఆ టైంలో మాట్లాడుకున్నాం అంతే. అంటే డిఓపి కూడా ఇన్వాల్వ్ కారా ఫస్ట్ నుంచి కూడా? అవుతారండి, అవుతారు. డిఓపి మాత్రం అవుతారు. అప్పుడు నేను ఆపరేటివ్ కెమెరామెన్గా ఉన్నాను కాబట్టి ఓన్లీ షార్ట్స్ ఈవినింగ్ టైం మాత్రమే రేపు ఏం చేస్తున్నాం ఏంటి ఎలా చేయాలి ఏంటి అనే వాటికే ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఓకే. ఆ డిస్కషన్స్ సెంథిల్ గారు ఉంటారు.